హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనములు, మీకందరికీ వందనములు. ఈ ఉదయకాల దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చేయి విడవడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. మన దేవుడు కనికరము గల దేవుడు, మనల్ని చేయి విడవక కాపాడే దేవుడు మన ప్రభువు. మన పైన కనికరము మనుషులు చూపించకపోయినా, మన పైన మనుషులు కనికరము చూపించకపోయినా దేవుడు మన పట్ల కనికరము చూపిస్తాడు. అందుకనే దేవుడు కనికరము గల దేవుడని వాక్యంలో చూస్తూ ఉన్నాం. దేవుడు చేయి విడువడు, మనల్ని చేయి విడవకుండా కాపాడే దేవుడు. మనమే చేయి విడుస్తూ ఉంటాము, మనమే దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. కష్టంలో, బాధల్లో, ఇబ్బందుల్లో మనము దేవుని దగ్గరికి వచ్చి సహాయం కొరకు వేడుకుంటాం. అయితే సంతోషంగా, సమాధానముగా అన్ని ఉన్నప్పుడు దేవుని విడిచి దేవునికి దూరమై తిరిగిపోతూ ఉంటాం మనం. అయితే దేవుడు మాత్రం ఒకే విధముగా ఉంటాడు. ఆయన మారని దేవుడు, చెయ్యి విడవని దేవుడు, ఎడబాయని దేవుడు. అందుకని మనము దేవుడి మీద ఆధారపడి ఉన్నప్పుడు దేవుడు మనం చేయి పట్టుకుని నడిపిస్తాడు. కుటుంబంలో చూస్తున్నాము, భార్య భర్తలైతేమి అంతం వరకు ఉంటాము, జీవిత కాలం అంతా ఉంటామంటారు, విడిచిపోతూ ఉంటారు. అయితే మన ప్రభు అంతం వరకు ఉండి చేయి పట్టుకొని నడిపించే దేవుడు మన ప్రభు. అందుకని మనము దేవుని దగ్గర ఆధారపడినప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు చేయి విడవక కాపాడే దేవుడు మన ప్రభు. ఆయన నాశనము చేయడని కూడా వాక్యంలో చూస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని నాశనము చేయడు. మనుషులైతే మనం బాగున్నామని, కుటుంబంలో సంతోషముగా ఉన్నామని, సమాధానముగా ఉన్నామని, అన్ని విధాలుగా ఆస్తిపాస్తులు ఉన్నాయని మనుషులు కుట్రలు పడి మన పైన ప్రయోగాలు చేయవచ్చు, మనల్ని నాశనము చేయాలని తలంచవచ్చు. కానీ దేవుడు మన నాశనము చేయడు. ఆయన బిడ్డలమైన మన పైన కనికరం చూపించి చేయి పట్టుకొని నడిపిస్తాడు. మనల్ని నాశనం చేయకుండా మన ప్రభు కాపాడుతాడు. మనం తప్పిదములు, పొరపాట్లు చేసినప్పుడు కూడా మనం సరి చేసుకోవాలని, మనం బుద్ధి తెచ్చుకోవాలని మన పైన కనికరం చూపించి నాశనంలో పడిపోకుండా దేవుడు కాపాడుతాడు మన ప్రభు. అలాగే మనము చూస్తూ ఉన్నాము, పితరులతో ప్రమాణము చేసిన మన దేవుడు నిబంధనను మరచిపోని దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. అందుకని మనం వాగ్దానం ఇచ్చిన మన దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ఆయన చేయి పట్టుకుని మనం నడిపిస్తాడు, మనల్ని నాశనము కాకుండా కాపాడుతాడు. ఆయన కనికరము చూపిస్తాడు, మన పితరులకు చేసిన ప్రమాణాన్ని నెరవేరుస్తాడు. దేవుడి వాగ్దానం నెరవేర్చును కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నువ్వు చేయి విడవని దేవుడు ప్రభువా, మేమే చేయి విడిచి వెళ్ళిపోతూ ఉంటాము. దయతో క్షమించండి తండ్రి. వాగ్దానం మా పట్ల నెరవేర్చామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.